ఇక బులెటిన్లో మరో అప్డేట్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. అయితే టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు సహకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణలో నిగ్గు తేల్చబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు నందిగం సురేష్ పోలీస్ కస్టడీలోనే ఉండబోతున్నారు. అటు విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జ్ చేయడానికి, దూషించడం, భయపెట్టడం లాంటివి చేయొద్దని కోర్టు స్పష్టంగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ సందర్భంగా తమ న్యాయవాదులను కూడా విచారణకు అనుమతించాలని నందిగం సురేష్ తరపు న్యాయవాది తన వాదనలో న్యాయస్థానం ముందుంచారు. దీన్ని పరిగణలోనికి తీసుకుంది కోర్టు. కాగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేస్తే దానిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని మంగళగిరి కోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలోనూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీసులో ఆయనకు బెయిల్ వచ్చినా ఈ కేసులో మరోసారి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి నందిగం సురేష్ను 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దాంతోపాటు లాఠీచార్జ్ చేయడం కానీ, భయపెట్టడం కావచ్చు, లేకపోతే భయపెట్టి స్టేట్మెంట్ తీసుకోవడం కావచ్చు, ఇలాంటివి చేయకుండా విచారణ కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇక తన లాయర్ల సమక్షంలో విచారణ జరగాలన్న దానికి సంబంధించి మరొక పిటిషన్ వేయాలంటూ కూడా మంగళగిరి కోర్టు తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గత వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీపీ అధినేత అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత సీఎం అయిన చంద్రబాబు నాయుడు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయంపై గతంలో దాడి జరిగింది. దాడి ఘటనకు సంబంధించి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కొంతమందిపై. అయినా టీడీపీ కార్యకర్తలపైన అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా అప్పట్లో టీడీపీ నేతలు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఎలాగ ఉంటుండగానే ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మళ్ళీ ఫ్రెష్ గా విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఒక ఎఫ్ఐఆర్ ను కూడా మంగళగిరి గ్రామీణ పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ ను కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ కేసు విచారణ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఒక్కొక్కరు కూడా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు అక్కడ పోలీసులు. అయితే మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి రీసెంట్ గా కూడా ఒక వారం రోజుల క్రితం బాపట్ల మాజీ ఎంపీ అట్లాగే వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పట్లో అరెస్ట్ చేసిన సమయంలో తనకు పోలీసు విచారణకు సహకరించకపోవడంతో పాటు అరెస్ట్ అయిన వెంటనే కోర్టులో నందిగం సురేష్ ని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు అప్పట్లో రిమాండ్ విధించడం, అట్లాగే రిమాండ్ తర్వాత కొద్ది రోజుల తర్వాత అతనికి నందిగం సురేష్ కి బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగకపోవడంతో మళ్ళా నందిగం సురేష్ దీంట్లో కీ రోల్ అనేది కూడా పోలీసులు అతన్ని విచారించిన టైంలో ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి గ్రామీణ పోలీసులు కోర్టును ఆశ్రయించి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సానుకూలంగా స్పందించినటువంటి మంగళగిరి కోర్టు వెంటనే కూడా ఇతనికి నందిగం సురేష్ కు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కూడా ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ దీన్ని 2 రోజుల పాటు అంటే ఆదివారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, అట్లాగే 2వ రోజు కూడా అదే టైమింగ్స్ లో కూడా ఇతన్ని పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ విచారణలో మనకు కీలక అంశాలు ఇతను నందిగం సురేష్ తో పాటు ఇప్పటికైనా అరెస్ట్ అయిన వాళ్ళు కాకుండా ఇంకెవరున్నారు, ఎవరెవరు దీనికి అంటే వెనకుంటూ నడిపించినటువంటి సూత్రధారులు ఎవరనే కోణంలో కూడా ఈ పూర్తి స్థాయిలో ఆరా తీసేందుకు ఈ కేసును ఇంకా మరింత పటిష్టంగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పోలీసులు కూడా
ప్రయత్నం చేయనున్నారు. అయితే దీనిలో భాగంగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగానే మరి కాసేపట్లో నందిగామ సురేష్ ను మంగళగిరి గ్రామీణ పోలీసులు అదుపులోకి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ నందిగామ సురేష్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం అతను వాళ్ళను కూడా అంటే సురేష్ తరపు న్యాయవాదులను కూడా కస్టడీకి విచారణకు అనుమతించాలని కూడా వాళ్ళ రిక్వెస్ట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీన్ని కోర్టు కూడా సానుకూలంగా స్పందించి దీనిపై కూడా పూర్తి వివరాలతో కూడా పిటిషన్ వేయాలని కూడా కోర్టు నందిగామ న్యాయవాదులను ఆదేశించింది. దీంతో వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించిన దీంట్లో పోలీసు విచారణలో అతనిపై నందిగామ సురేష్ కు సంబంధించి ఏ విధమైన థర్డ్ డిగ్రీ కానీ లేదంటే అతనిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ లేకుంటే అతను సంబంధించి బలవంతంగా కానీ భయపెట్టి కానీ ఇన్ఫర్మేషన్ రప్పించకూడదనే కీలకంగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అయితే వీటన్నిటికీ అనుగుణంగానే పోలీసులు ఈ విచారణ చేపట్టనున్నారు, కస్టడీలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. రీసెంట్ గా మనం నిన్న చూసుకున్నట్లయితే ఇతనితో నందిగామ సురేష్ తర్వాత ఎమ్మెల్సీలు తలసిల రఘురామ్, అట్లాగే దేవినేని అవినాష్, అట్లాగే లేళ్ల అప్రెడ్ని కూడా ఈ ఇష్యూకి సంబంధించి కూడా నిన్న అదుపులో విచారించడం జరిగింది. అయితే వాళ్ళందరూ విచారించిన తర్వాత వాళ్ళు పంపించేయడం జరిగింది. వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలోనే ఈ నందిగామ సురేష్ ని కస్టడీకి తీసుకోవడంతో పాటు కస్టడీలో విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇంకా ఈ కేసు ఎఫ్ఐఆర్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకెవరెవరు ఉంటారనేది ఈ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో నందిగామ సురేష్ చెప్పే వివరాలను బట్టి పోలీసులు మరి తమ పరిశోధనలను మరింత ముందుకు సాగించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇది ఎలా ఉంటే మన రీసెంట్ గా విజయవాడలో కలకలం రేపినటువంటి ప్రకాశం బ్యారేజీ బోట్ల విషయం, అంటే దీని మీద కూడా ప్రధాన ఈ బోట్లు నందిగామ సురేష్ కు సంబంధించినటువంటి అతని అనుచరులకి సంబంధించిన కీలక వ్యక్తులుగా పోలీసులు అట్లాగే ప్రభుత్వం కూడా నిర్ధారణకు రావడం జరిగింది. దీనిపై కూడా పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా ఇప్పటికే దీనికి సంబంధించిన బోటు ఓనర్లను కూడా విచారించడం జరిగింది. దీనిలో కూడా ఈ బోటు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్నటువంటి బోటు ఇన్సిడెంట్ లో కూడా ఈ పూర్తి స్థాయిలో పోలీసు దీనిపై కూడా విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఆ కేసు గతంలో టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఉన్నటువంటి దాడి ఘటనకు సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నందిగామ సురేష్ ఈ ఇష్యూలో కూడా ప్రకాశం బ్యారేజీ బోట్ల విషయంలో కూడా విచారించే అవకాశాలు కనిపిస్తా ఉంది. దీనిలో కూడా కేసు కనుక ఇతని పాత్ర కీలక పాత్రధారి సూత్రధారి అని కనుక తేలితే మాత్రం ఖచ్చితంగా బ్యారేజ్ గేట్లను ఢీకున్నటువంటి ఘటనలో కూడా నందిగామ సురేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు అట్లాగే అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇదంతా సెకండరీ పార్ట్ గా పోలీసులు భావిస్తా ఉన్నారు. ముందు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై చేసినటువంటి దాడి ఘటనకు సంబంధించి గతంలో అప్పుడు ఎవరెవరు దాదాపు 100కు పైగా ఇన్సిడెంట్ లో పాల్గొన్నారు గతంలో. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఇప్పుడు ఈ నిన్న విచారించినటువంటి 2 ఎమ్మెల్సీలు అలాగే విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ తో పాటు ఈ ముగ్గురిని విచారించడం జరిగింది. అది ఈ ముగ్గురు కూడా ఈ సరైన సమాచారం ఇవ్వలేదనేది కూడా పోలీసు యంత్రాంగం నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అయితే ప్రస్తుతం అయితే నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి ఈ ముగ్గురు నేతలకు సంబంధించి కూడా వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు ఏమన్నా సీన్ లో ఉన్నారా, సీన్ ఆఫ్ అఫెన్స్ లో వీళ్ళు దగ్గరుండి ఏం చేయించారా లేదనుకుంటే తెర వెనుకుండి ఏం చేయించారా అనే కోణంలో కూడా దీన్ని నందిగామ సురేష్ ని ఈ రోజు పోలీస్ కస్టడీలో విచారించనున్నారు. సంజయ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.